నేటి ధ్యానం కోసం కీర్తన 3-4 అధ్యాయాలు. దావీదు దేవునికి ఎంతో సన్నిహితమైన వ్యక్తి. గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు మీద దేవుని కనుదృష్టి పడి అతనిని రాజుగా అభిషేకించడం జరిగింది. అనంతరం ఎన్నో శోధనల తర్వాత ఇశ్రాయేలుల మీద రాజు అవ్వడం జరిగింది. రాజ్య పరిపాలన గావిస్తున్న సమయంలో తనకి చక్కనైన సంతానాన్ని దేవుడిచ్చారు. ఆ సంతానంలో అబ్షలోము అనేటువంటి తన కుమారుడు ఎటు విధం చేతనైనను రాజు అవ్వాలనే ఒక తాపత్రయం కలిగి తన తండ్రిని చంపాలని ఉద్దేశించాడు. అబ్షలోమును చంపడం పెద్ద కష్టమేం కాదు దావీదుకి. కానీ తన కొడుకుని చంపుకోవడం ఇష్టం లేక తన కొడుకు దగ్గర నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు. ఎంత దూరంగా పారిపోతున్నాడనంటే తన కుమారుడికి కనబడకుండానంత దూరం పారిపోతున్నాడు. ఎందుకు పారిపోవాలి? తన కొడుకు చంపేస్తాడు అనే భయం కంటే ఒకవేళ తనతో ఉన్నవారు తన కొడుకుని చంపుతారు అనేటువంటి బాధ. అందుకే దూరంగా పారిపోతే ఇట్టి సమస్యలు దూరంగా ఉంటాను కదా అని భావించారు దావీదు. అందుకే ఇలాగంటున్నాడు, యెహోవా నన్ను బాధించిన వారు ఎంతో విస్తరించి ఉన్నారు అని. నిజమే, అంతకుముందు తన మాంగారు బాధించేవాళ్ళు. చంపాలని చాలా విశ్వ ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు ఇక చంపలేక ఓడిపోయిన పరిస్థితిని, చనిపోయిన పరిస్థితిని కూడా మనము గుర్తు చేసుకోగలము. అంత బాధ కలిగింది తన మాంగారు వలన. చాలా కాలం తరిమాడు. ఇప్పుడు మరలా తన కొడుకు తయారయ్యాడు. రాజవ్వాలనేటువంటి ఒక ఆలోచన తప్ప తనకి మరొక ఆలోచన ఏమీ లేదు. అందుకనే నా మీదకు లేచిన వారు అనేకులు, ప్రభువా జనాలు ఇలాగ మాట్లాడుకుంటున్నారు అని దేవునికి మొరపెడుతున్నాడు. ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడు వలన అతనికి రక్షణ దొరకదు, దేవుడేమి కాపాడు, అబ్షలోము చేతిలో ఖచ్చితంగా దావీదు చనిపోతాడని అనేక మంది మాట్లాడుతున్నారట. అయితే దావీదు ఏమంటున్నాడంటే, నీవే నాకు ఆధారమయ్యా, నీవే నాకు ఆశ్రయము, నిన్ను బట్టియే నేను తలెత్తుకుంటున్నాను, నేను నీకే మొరపెట్టుకుంటున్నాను, నాకు సహాయం ఎవరు చేస్తారు అని మాట్లాడుతున్నాడు. అతనికి అర్థమవుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను విడిపించేవాళ్ళు, రక్షించేవాళ్ళు ఇంకెవరు లేరు దేవుడు తప్ప అని అంటున్నాడు ప్రార్థన చేస్తూ. అయ్యా, నీ పరిశుద్ధ పర్వతమైన నుంచి నాకు జవాబిస్తావని నాకు తెలుసు, నాకు ఆధారం నీవే అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీకు ఆధారం ఎవరు ఉన్నారు? ఆశ్రయం ఎవరు ఉన్నారు? నీ ధనాన్ని ఆశ్రయంగా చేసుకున్నావా? నీ కుటుంబాన్ని ఆధారంగా చేసుకున్నావా? నీ జీవనోపాధిని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నావా? నీ పరిస్థితులు నువ్వు ఆధారం చేసుకున్నావా? అయితే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, వాటిని దేనిని నువ్వు ఆధారంగా చేసుకున్నా అవి నిన్ను ఒక రోజున బాధ పెడతాయి, విడిచి వెళ్ళిపోతాయి. కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటావు. అందుకే అంటున్నాడు, నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటాను అని. ఎందుకు అట్టి మాట మాట్లాడుతున్నాడంటే, పడుకోవడం అంటే సామాన్యంగా కాదు. ఇంత గందరగోళాల మధ్యలో నిద్ర ఏం పడుతుంది? ప్రశాంతత ఎక్కడుంటుంది? తరుముతూ ఉంటే ఎప్పుడొస్తాడో, రాత్ర పగల మధ్యాహ్నమా, ఏ సమయంలోకి వచ్చి ఏం దాడి చేస్తాడో అని భయం ఉండాలి. కానీ దేవుని ఆధారం చేసుకున్నాడు గనుక నేను చక్కగా పడుకుంటాను, హ్యాపీగా నిద్రపోతాను, ప్రశాంతంగా లెగిస్తాను అంటున్నాడు. నిజమే, దేవుని ఎవరైతే ఆధారం చేసుకున్నారో వాళ్ళు చాలా ప్రశాంతంగా బ్రతకగలరు. ఇంకా అంటున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే నాకు ఆధారం నీవే కదా. ఈరోజు దేవుని ఆధారంగా చేసుకోగలిగితే
నీ జీవితంలో ఎంత భద్రత ఉంటుందని అంటే ఊహించని భద్రత ఉంటుంది. చాలా ధైర్యం ఉంటుంది నీకు. సంసోను ఫిలిస్తీన్ల సర్దారుల చేతిలో పడ్డాడు. ఇక అతను చాప్టర్ క్లోజ్ అయిపోయే సమయం వచ్చింది. దాగోను గుడిలో అతన్ని పెట్టారు. ఇక బలి ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు వాళ్ళ దేవతకు. ఆ సందర్భంలో ఆ గుడికి ఆధారంగా 2 స్తంభాలు ఉన్నాయి. అక్కడున్న ఒక వ్యక్తిని అంటున్నాడు, నాయనా, ఈ గుడికి ఆధారమైనటువంటి స్తంభాల మీద నేను ఆనుకోవాలనుకుంటున్నాను, నన్ను ఒకసారి అక్కడికి నడిపించు అని చెప్పాడు. అతను 2 స్తంభాలను తడిమి చూసుకున్నాడు. చాలా పెద్దవి, గుడికి ఆధారం అవే. ఇంతకు ముందు ఒక గుడి కడితే ఆ గుడికి 1, 2 స్తంభాలు ఆధారంగా చేసుకొని మిగతా స్తంభాలన్నిటినీ నార్మల్గా కట్టేవాళ్ళు. ఈ స్తంభం లాగేస్తే మిగతా గుడి అంతా కూడా పడిపోద్ది. అటు విధమైన స్ట్రక్చర్ ఉండేది ఇంతకు ముందు. మీకు మరొక విషయం చెప్తాను. నేను లేపాక్షి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక దేవాలయం ఉంది, హిందూ దేవాలయం. చాలా అద్భుతమైన కట్టడం. అక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభముకు కిందన గ్యాప్ ఉంటుంది. కిందన భూమిని ఆనుకోదు అది. టవలు కచ్చిపు దాని కింద నుంచి తీస్తే చక్కగా యువతల నుంచి అవతలకు వచ్చేస్తుంది. బాగా తల కిందకి పెడితే గమనిస్తే అర్థం అవుతుంది కూడా. గుడికి ఆధారం ఆ స్తంభమేనట. మరి దాన్ని సిద్ధం చేసి గుడిని నిర్మాణం చేసిన వాళ్ళు ఎలాగ మరి దాన్ని నిర్మాణం చేశారో నాకు తెలియదు, కానీ ఆ స్తంభం భూమికి ఆనుకోదు. మరింత గొప్ప విషయం ఏంటంటే ఆ భూమికి ఆనుకోలేనటువంటి ఆ స్తంభాన్ని లాగేస్తే గుడి అంతా పడిపోద్దట. మరి చూడండి ఎంత విచిత్రమో. అంత హైలీ టెక్నాలజీ కలిగి పూర్వం రోజుల్లో ఉండేటువంటి వారు నిర్మాణాలు, కట్టడాలను కట్టేటువంటి వారు. ఇంకొక స్టోరీ నేను విన్నాను. అదేమనంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మహామేధావి గొప్ప ఇంజనీరు అమెరికా దేశస్తులు ఆహ్వానించి మాకు బ్రిడ్జి కట్టాలని చెప్పారంట. ఒక ప్రాంతంలో బ్రిడ్జి కట్టాలంటే అతను అన్నాడంట, ఒక రాయి మీద లేకపోతే ఒక ఇటుక మీద నేను కట్టాను కనుక, నా ప్లాన్ ఉంది కనుక ఇండియా అని రాస్తాను, కాబట్టి మీరు అలా ఒప్పుకుంటే నేను మీకు ప్లాన్ ఇస్తానని చెప్పాడంట. వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. బంధించి ఇబ్బంది పెట్టి నువ్వు ఖచ్చితంగా వంతెన కట్టాల్సిందని బిగిస్తే ఇక ఎట్టకేలకు చాలా అద్భుతమైన ఆలోచన చేసి, ఇదిగో ఇది కట్టిన తర్వాత నన్ను నా దేశానికి పంపించేయండి అని చెప్పాడంట. తప్పకుండా పంపిస్తాం, నువ్వు మాత్రం ఎట్టి ప్రయోగం చేయకుండా ఈ పని చేయని చెప్పారంట. సరే, బ్రిడ్జి కట్టడం పూర్తవగానే నన్ను పంపించేయాలని చెప్పాడు. అటు విధంగా అగ్రిమెంట్ రాసుకున్నారు. అమెరికా దేశంలో ఒక ప్రాంతంలో ఆ వంతెన కట్టడానికి నిర్ణయించబడ్డాడు. ఆ వంతెన కట్టడం పూర్తయిపోయింది. ఇదిగో వంతెన కట్టేశాను కనుక నన్ను పంపించేయండి అని చెప్పారు. ఫ్లైట్ బుక్ చేశారు, ఫ్లైట్ ఎక్కించేశారు. ఎక్కించే ముందు ఒక మాట చెప్పాడట, నేను ఇండియా అనే పేరు రాయిస్తాను అని అంటే ఒక రాయి మీద కానీ ఒక ఇటుక మీద కానీ రాయొద్దని చెప్పారు. ఒకసారి ఇటు పని చేయండి, ఏంటో తెలుసా, మీరు ఆ వంతెన మించి వెళ్ళడం ముందు వంతెన చూడటానికి హెలికాప్టర్ మీద ఆ వంతెన తిన్నగా పైనుంచి కిందగా చూడండి అని చెప్పాడట. చూస్తే ఏం కనబడుతుందో చూడండి అన్నాడు. ఫ్లైట్ ఎక్కాడు, వచ్చేసాడు ఇండియా. ఆ హెలికాప్టర్ వేసుకొని ఆ వంతెన మీద నుంచి పైకి లెగిసి చూస్తే ఆ వంతెన ఎలాగుందంటే ఇండియా అని మొత్తం బ్రిడ్జి కూడా కట్టేసి ఉందట. చూడటానికి నార్మల్గా ఉంది, కానీ దాని డిజైనింగ్ అలాగున్న ఉంది అని చెప్పారు. నిజంగా ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. నీకు అర్థమవుతుందా? ఆధారంగా కొద్దిమంది ఇలాంటి ప్లాన్లు చేశారు. దానికి అతను ఎలా చెప్పాడట, ఇదిగో మీరు కనుక నేను ఇండియాని ఒక బిడ్డ మీద రాస్తానంటే వద్దన్నారే, మొత్తం బ్రిడ్జిని చూస్తే ఇండియానే రాసేసాను. ఒకవేళ ఇది నీకు ఇష్టం లేకపోతే పలానా చోట ఒక రకమైనటువంటి ఇటుకను నేను సిద్ధం చేశాను, అది వంతెనంతటికి
ఆధారం. అది తీసేస్తే మొత్తం అంతా కూలిపోద్ది. మీకు ఇష్టమైతే అలా చేయండి అని చెప్పాడు. వాళ్ళు అంత అద్భుతమైన కట్టడాన్ని ఎందుకు కూలగొట్టుకుంటారు? అందుకే దాన్ని ఇప్పటి వరకు అలాగే ఉంది అని చెప్పారు. ప్రియులారా, మీకు అర్థమవుతుందా? సంసోను గుడికి ఆధారం చేసుకున్నాడు. ఆ స్తంభాలను ఆధారం చేసుకొని, ప్రభువా నాకు సహాయం చేయి, నాకు బలమి అని చెప్పి ఆధారంగా ఉన్నటువంటి ఆ స్తంభాలను గట్టిగా లాగగానే గుడికి ఆధారమైన స్తంభాలు పడిపోయాయి. గుడి మొత్తం కూలిపోయింది. మనుషులు ఆధారం చేసుకుంటే కూలిపోతావు. మనుషుల ఆధారం నీవు కలిగి ఉంటే ఏదో ఒక రోజు బాధపడతావు. అదే దేవుని ఆధారం చేసుకుంటే ఎప్పుడు నీవు సిగ్గుపడవు, చాలా ప్రశాంతంగా ఉంటావు. ఎలాంటి పరిస్థితులు నీ మీదకు దండొచ్చినా ఏమీ నిన్ను చేయలేవనేది నువ్వు జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుని యొక్క రక్షణ నువ్వు పొందుకునేటట్లుగా, దేవుని సహాయము నువ్వు పొందుకోగలిగినట్లుగా, దేవుని ఆశీర్వాదాన్ని నీ సొంతం చేసుకోగలిగినట్లుగా దేవుని మీద ఆధారపడడము నువ్వు చేస్తే ఎంత బాగుంటుంది. 4వ అధ్యాయంలో మరలా అంటున్నాడు, నా నీతికి ఆధారము నీవే, నీకు మొరపెడుతున్నాను, నువ్వు నాకు జవాబు ఇవి ప్రభువా అని. ఎందుకు దేవునికి ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడు అనంటే, దేవుడు ఒక్కడు తప్ప ఇలాంటి పరిస్థితుల నుంచి విడిపించే నాథుడు లేడని దావీదుకు తెలుసు. మరి నీకేం తెలుసు? దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా విడిపిస్తాడని తెలుసా? ఎంత ఇబ్బంది పడుతున్నా ఇబ్బందుల నుంచి బయటకు వస్తావని సంగతి నీకు తెలుసా? అందుకే కీర్తనకారుడైన దావీదు ఇలాగ అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. ఇరుకైన పరిస్థితుల్లో నుంచి నన్ను విశాలమైన పరిస్థితికి నడిపించేవాడు నీవే. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి మాట్లాడుతున్న ఒక గొప్ప మాట, నాకున్న ఈ ఇరుకు విశాలంగా మార్చేస్తావు. ఇంతకు ముందు చెప్తున్నాడు అతను, నేను నిన్ను ఆధారం చేసుకున్నానయ్యా, హ్యాపీగా ఉంటానన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను నేను ఆధారం చేసుకున్నాను, నాకేమీ భయం లేదు, నాకున్న ఇరుకు పరిస్థితుల్లో నుంచి విశాలతలోకి నేను నడిపిస్తాను. జనాలట అగౌరవపరచాలని, బాధించాలని వ్యర్థమైన అబద్ధాలు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన పనులు చేస్తూ మొత్తానికి అవమానపాత్రుడిగా చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే అంటున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి, ఆయనకు నేను మొరపెడితే ఆలకిస్తాడని తెలుసుకోండి మీరు అని చెబుతున్నాడు. ఎంత ధైర్యం! దేవుని బట్టే దావీదు ధైర్యంగా ఉన్నాడు. ఈరోజు నీవు ఎవరిని బట్టి ధైర్యంగా ఉంటున్నావు? ఇంకా చెప్తున్నాడు, ఆయన భక్తులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి, వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్తూ 4వ వచనంలో భయము నుండి పాపం చేయకుడి. కొంతమంది కొన్ని పరిస్థితుల్లో చిక్కడిపోతూ పాపానికి అవకాశం ఇస్తున్నారు. అలాగ మీరు ఎవరు కూడా పాపానికి అవకాశం ఇవ్వకండి, మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి అని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకు తెలియచేస్తున్నాడు. ఎందుకనంటే, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో పాపం చేయకుండా ఉంటావు. చాలా మంది పాపం చేసి కూడా భయపడట్లేదు. అందుకని అంటున్నాడు, భయం నుండి పాపం చేయకుడి అని. అంటే చాలా మంది భయపడుతున్నారా? ఈరోజు భయపడట్లేదు. పాపం విడిగా చేస్తున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మునిగిపోతున్నారు. వారి జీవితం దేవుని మీద ఆధారపడి దైవ వాక్య ధ్యానంలో ఉంటే తప్ప వారి బ్రతుకులు, హృదయాలు స్థిరపరచబడవు, సరిచేయబడవు. అందుకే మీ పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకోండి అంటున్నాడు. ఏం ధ్యానం చేయాలి? పాపం కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోగలిగితే వాళ్ళు పాపము నుంచి బయటపడతారు. ఈరోజు పడుకునేటప్పుడు ఏం చేస్తున్నావు? పాపం ధ్యానం చేస్తున్నావు.
సెల్ ఫోన్లో బూతులు చూస్తున్నావు, అసభ్యకరమైనటువంటి మాటలు చేస్తున్నావు, అసభ్యకరమైనటువంటి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నావు, అసభ్యకరమైనటువంటి చాటింగ్లు చేస్తూ ఉన్నావు కదా. అంటే నువ్వేం చేస్తున్నావు? పడక మీద ఉన్నప్పుడు దేవుని గురించిన ధ్యానం ఉండవలసిన దానికి బదులుగా పనికి మాలిన పాపం, అపవిత్రత, దరిద్రతను ఆలోచన చేస్తూ ఉన్నావు. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసేసుకుంటున్నావు. రాత్రంతా మెలకుగా కలిగి ఉంటావు. రాత్రంతా ఏదో ఆలోచన చేస్తూ ఉంటావు. ఏదో పాపపు తలంపులతోనే బ్రతుకుతున్నావు. కారణం ఏంటంటే నీలో ఉన్నటువంటి పాపానికి ఆశ్రయం ఇచ్చావు. పాపానికి సహాయం చేస్తున్నావు. పాపాలను ఉండటానికి ఇష్టపడుతున్నావు. దానికి తొత్తుగా బ్రతుకుతున్నావు. అందుకే పాపము నీవు భయపడి దూరంగా ఉండగలిగితే, పాపానికి నువ్వు భయపడి దూరంగా ఉండగలిగితే పవిత్రమైన జీవితాన్ని నీ సొంతం చేసుకుంటావు. ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో వాళ్ళు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. అందుకే అంటున్నాడు మరలా, దేవుని నేను నమ్ముకున్నాను, నేను పడుకుంటాను, ప్రశాంతంగా పడుకుంటాను, నిద్రపోతాను, ఒంటరిగా ఉన్నా నాకేమీ బాధ లేదు. కారణం ఏంటి అని అంటే నేను సురక్షితంగా బ్రతుకుతాను. దేవుని మీద ఆశ్రయం కలిగి జీవించే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. 3వ కీర్తనలో కూడా అదే అంటున్నాడు, నేను పండుకుంటాను, చక్కగా మేలుకుంటాను. ఎందుకో తెలుసా, దేవుడే నాకు ఆధారం అన్నాడు. మరలా అంటున్నాడు, నేను పడుకుంటాను, నిద్రపోతాను, ప్రశాంతంగా ఉంటాను. ఒకవేళ ఒంటరిగా ఉన్నా నాకేం భయం లేదు. కారణం ఏంటంటే దేవుడు నన్ను సురక్షితంగా నివసింపచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నావా? నీ జీవితంలో వేదన ఫీల్ అవుతున్నావా? తరిమివారు మాటలతో, చూటుపోటు మాటలతో గుచ్చేవాళ్ళు, నిన్ను అవమానకరంగా చూసేవాళ్ళు, నీ బ్రతుకు గురించి హేళనగా చేసి మాట్లాడేవాళ్ళు ఉన్నారా? అయితే నువ్వు భయపడిన అవసరం పడలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుడే నీకు ఆధారం అవుతాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీకు క్షమాభివృద్ధిని కలుగు చేస్తాడు. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు. దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడితే నువ్వెప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటావు. అట్టి ప్రశాంతత ప్రభు నీ జీవితంలో అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఆర్టీసీ బస్ వెనకాల ఇలా రాయబడి ఉంటుంది కదండి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం, సుభిక్షితం. సురక్షితంగా ఉంటుందట ఆర్టీసీ బస్ ప్రయాణం. ఆర్టీసీ బస్సు కూడా యాక్సిడెంట్ గురవుతూ ఉంటుంది. చాలాసార్లు మనం ఆ మాటలు వింటూ ఉంటాం. చెప్పడానికి మాత్రమే సురక్షితం అన్నాడు తప్ప సురక్షితం అనేది బస్సు ప్రయాణంలో ఉండకపోవచ్చు. కానీ దేవునితో కనుక నీ జీవిత ప్రయాణం సాగిస్తే చాలా ప్రశాంతంగా ఉంటావు. దేవుని నమ్ముకున్న బిడ్డ, ఈరోజు నుంచి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడు. నీకెవరూ లేరని, నిన్ను తరిమేవారే ఉన్నారని, బాధించేవారే ఉన్నారని, నీ సొంత ప్రజలని నిన్ను ఇబ్బంది పెడుతున్నారని బాధపడుకో. దేవుని ఆశ్రయంగా చేసుకో, ఆయన నమ్ముకో, ఆయన సహాయం కోరుకో. తప్పకుండా ప్రశాంతమైన జీవితాన్ని నీకు ఆయన దయచేస్తాడు. ఆయన నమ్మిన వారిని ఎప్పుడు కూడా తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. పైవారుగా ఉంచుతాడు కానీ కింద వారుగా ఉంచడు. ఈరోజు నుంచి దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకొని ఆధారపడి ఆయనలో కొనసాగిపోతే ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. నీ జీవితంలో ఎలాంటి శోధనలు, సమస్యలు, చిక్కులు వచ్చినాను, ఎలాంటి ఇరుకులు నీ జీవితంలో సంభవించినను ఆ ఇరుకులో నుండి విశాలతలోకి నడిపిస్తాడు. ప్రశాంతతను నీకు దయచేస్తాడు. ఆయన మీద ఆధారపడి ఆయన నమ్ముకొని ఆయనలో కొనసాగిపో. దేవుడు నీకు తోడుగా ఉండి ఇరుకైన నీ జీవితాన్ని విశాలంగాను, ప్రశాంతత లేని జీవితాన్ని ప్రశాంతంగాను, పాపపు బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించి మేలుకరమైన స్థితిలోను ఉంచి అనేక మందికి దీవెనకరమై, మాదిరికరమై సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమేన్.